శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ ఏకాదశోధ్యాయ దేవస్తుతి వ్యాస ఉవాచ బ్రహ్మపుత్ర మహాప్రాజ్ఞ ధన్యోస్యం శైవసత్తమ కిమకార్షుస్తతో దేవ దగ్ధే చ త్రిపురేఖిలాః మయః కుత్ర గతో దగ్ధో పతయః కుత్ర తే గతాః సర్వం మే సమాచక్ష్వ యది శంభు కథాశ్రయం. వ్యాసుడిట్లు పలికెను, హే బ్రహ్మపుత్ర, శివభక్తాగ్రగణ్యుడవగు నీవు మహాప్రాజ్ఞుడవు, ధన్యుడవు. త్రిపురమునందలి అందరూ దహింపబడిన తర్వాత దేవతలు ఏమి చేసిరి? మయుడు ఎతటకు వెళ్ళెను. ఆ త్రిపురాధిపతులు ఎట్టిగతిని పొందినారు? శంభుని గాథ ఆశ్రయముగా గల ఆ వృత్తాంతమునంతయు నాకు చెప్పుము. సూతౌవాచ ఇత్యాకన్య వ్యాసవాక్యం భగవాన్ భవకృత్సుతః. సనత్కుమార ప్రోవాచ శివపాదయుగం స్మరన్. సూతుడిట్లు పలికెను, బ్రహ్మపుత్రుడగు సనత్కుమార భగవానుడు వ్యాసుని ఈ మాటను విని శివుని పాదయుగళమును స్మరించి ఇట్లు బదులిడెను. సనత్కుమారౌ వాచ శృణు వ్యాస మహాబుద్ధే పారాశర్య మహేసితు చరితం సర్వపాపఘ్నం లోకలీలానుసారిణః మహేశ్వరేణ సర్వస్మిం త్రిపురే దైత్య సంకులే దగ్ధే విశేషతస్తత్ర విస్మితాస్తే భవన్ సురాః న కించిదబ్రువన్ దేవాః సేంద్రోపేంద్రాదయస్తదా మహాతేజస్వినం రుద్రం సర్వే వీక్ష్య ససంభ్రమాః మహాభయంకరం రౌద్రం ప్రజ్వలంతం దిశో దశ కోటి సూర్య ప్రతీకాసం ప్రళయానిలసన్నిభం భయాద్దేవం నిరీక్షేవ దేవీం చ హిమవత్సుతాం బిభీరే నిఖిలా దేవ ప్రముఖాస్తస్తురానతాః దృష్ట్వానీకం తదాభీతం దేవానాం ఋషిపుంగవాః న కించిదూచుః సంతస్తుః ప్రణేముస్తే సమంతతః అద బ్రహ్మాపి సంభీతో దృష్ట్వా రూపం చ శాంకరం తుష్టావతుష్టహృదయో దేవైః సహ సమాహితః. సనత్కుమారిట్లు పలికెను, ఓ వ్యాస మహాబుద్ధి పరాశర పుత్ర, లోక లీలలను అనుసరించే మహేశ్వరుని చరితమును వినుము. ఈ చరితము సర్వ పాపములను నిర్మూలించును. రాక్షసులతో నిండియున్న త్రిపురములు సంపూర్ణముగా మహేశ్వరునిచే దహింపబడగా అచట ఆ దేవతలు పరమాశ్చర్యభరితులేరి. ఇంద్రుడు, విష్ణువు మొదలగు దేవతలందరూ అప్పుడు మహా తేజస్శాలియగు రుద్రుని గాంచి తొట్టుపాటును చెందినవారై ఏమీయూ పలుకకుండా మిన్నకుండిరి. మహాభయంకరమగు ఉగ్రరూపము గలవాడు, 10 దిక్కులను తన తేజస్సుచే మండునట్లు చేయువాడు, కోటి సూర్యుల తేజస్సు గలవాడు, ప్రళయ కాలాగ్ని బోలియున్నవాడు అగు శివుని మరియు హిమవత్పుత్రియగు ఉమాదేవిని గాంచిన దేవోత్తములు అందరూ భయపడి తలలు వంచి నిలబడి ఉండిరి. ఇట్లు భయపడి ఉన్న దేవసైన్యమును గాంచిన మహర్షులు నిశ్శబ్దముగా అన్ని దిక్కులయందు నమస్కరించి మిన్నకుండిరి. అప్పుడు సంతుష్టి చెందిన హృదయము గల బ్రహ్మ శంకరుని ఆ రూపమును గాంచి మిక్కిలి భీతిల్లి దేవతలతో కూడినవాడై సమాహిత చిత్తముతో స్తుతించెను. విష్ణునాచ సభీద్యేన దేవదేవం భవం హరం త్రిపురారిం స గిరిజం భక్తాధీనం మహేశ్వరం. బ్రహ్మ భయపడి ఉన్న విష్ణువుతో కూడి దేవదేవుడు, పాపహారి, త్రిపురాంతకుడు, పార్వతీపతి, భక్తులకు వశమగువాడు అగు మహేశ్వరుని స్తుతించెను. బ్రహ్మవాచ దేవదేవ మహాదేవ భక్తానుగ్రహకారక ప్రసీద పరమేశాన సర్వదేవ హితప్రద ప్రసీద జగతాంనాథ ప్రసీదానందదాయక ప్రసీద శంకరస్వామిన్ ప్రసీద పరమేశ్వర ఓంకారాయ నమస్తుభ్యం ఆకార పరతారక ప్రసీద సర్వదేవేశ త్రిపురఘ్న మహేశ్వర నానావాచ్యాయ దేవాయ వరణప్రియ శంకర అగుణాయ నమస్తుభ్యం ప్రకృతే పురుషాత్పర నిర్వికారాయ నిత్యాయ నిత్యతృప్తాయ భాస్వతే నిరంజనాయ దివ్యాయ త్రిగుణాయ నమోస్తుతే సగుణాయ నమస్తుభ్యం స్వర్గేశాయ నమోస్తుతే సదాశివాయ శాంతాయ మహేశాయ పినాకినే సర్వజ్ఞాయ శరణ్యాయ సజ్జోజాతాయ తే నమః వామదేవాయ రుద్రాయ తథా తత్పురుషాయ చ అఘోరాయ సుసేవ్యాయ భక్తాదీనాయ తే నమః ఈశానాయ వరేణ్యాయ భక్తానందప్రదాయినే. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవదేవ మహాదేవ భక్తులను అనుగ్రహించువాడా, దేవతలందరికీ హితమును కలుగుజేయువాడా, పరమేశ్వర ప్రసన్నుడవు కమ్ము. ఓ జగన్నాథ ప్రసన్నుడవు కమ్ము. ఆనందమునిచ్చువాడా అనుగ్రహించుము. శంకరస్వామి ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వర దయను చూపుము.
ఓంకార స్వరూపడవగు నీకు నమస్కారము. నీ రూపమును ధ్యానించు వారిని నీవు రక్షించదవు. సర్వదేవ ప్రభు త్రిపుర సంహార మహేశ్వర ప్రసన్నుడవగుము. నామములన్నింటిచే నిర్దేశింపబడువాడు, భక్త ప్రియుడు, నిర్గుణుడు, ప్రకృతి పురుషుల కంటే అతీతుడు అగు నీకు ఓ శంకరదేవ నమస్కారము. వికారములు లేనివాడు, శాశ్వతుడు, సర్వదా తృప్తిని చెందియుండువాడు, ప్రకాశ స్వరూపుడు, కర్మ లేపనము లేనివాడు, త్రిగుణాత్మకుడు అగు నీకు నమస్కారము. సగుణుడవగు నీకు నమస్కారము. స్వర్గమునకు ప్రభువు సదాశివుడు, శాంతుడు, మహేశ్వరుడు, పినాకధారియగు నీకు నమస్కారము. సర్వజ్ఞుడు, శరణ్యుడు, సజ్జోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, రుద్రుడు అగు నీకు నమస్కారము. శాంతస్వరూపుడు, చక్కగా సేవింప తగినవాడు, భక్తులకు వశములో నుండువాడు, సర్వేశ్వరుడు, సర్వశ్రేష్ఠుడు, భక్తులకు ఆనందమునిచ్చువాడు అగు శివునకు నమస్కారము. రక్షరక్ష మహాదేవ భీతాన్న సకలామరాన్ దగ్ధ్వాచ త్రిపురం సర్వే కృతార్థ అమరాః కృతాః స్తుత్వైవం దేవతా సర్వ నమస్కారం పృథక్ పృథక్ చక్రుస్తే పరమప్రీత బ్రహ్మాద్యాస్తు సదాశివం అధ బ్రహ్మా స్వయం దేవం త్రిపురారిం మహేశ్వరం తుష్టావ ప్రణతో భూత్వా నతస్కందః కృతాంజలి. ఓ మహాదేవ, భయపడి ఉన్న మా దేవతలనందరినీ రక్షింపుము రక్షింపుము. నీవు త్రిపురములను దహించుటచే మా దేవతలందరూ కృతార్థులైనారు. బ్రహ్మ మొదలగు దేవతలందరూ ఇట్లు స్తుతించి పరమప్రీతులై సదాశివునకు ఒక్కొక్కరుగా నమస్కరించిరి. అప్పుడు బ్రహ్మ చేతులు ఒగ్గి సాష్టాంగ ప్రణామమాచరించి త్రిపురాంతకుడగు మహేశ్వర దేవుని స్వయముగా నిట్లు స్తుతించెను. బ్రహ్మోవాచ భగవన్ దేవదేవేశ త్రిపురాంతక శంకర త్వయి భక్తి పరామేస్తు మహాదేవానపాయిని సర్వదా మేస్తు సారథ్యం తవ దేవేశ శంకర అనుకూలో భవ విభో సదాత్వం పరమేశ్వర. బ్రహ్మ ఇట్లు పలికెను, హే భగవన్ దేవదేవ ఈశ్వర త్రిపుర సంహారి శంకర మహాదేవ, నాకు నీ యందు ఎన్నటికి తొలగిపోని పరాభక్తి కలుగుగాక. ఓ దేవదేవ శంకర, నీవు అన్ని వేళలా సారథివై నన్ను నడిపింపుము. ఓ విభో, హే విభో పరమేశ్వర, నీవు నాకు సర్వదా అనుకూలుడవు కమ్ము. సనత్కుమారౌ వాచ ఇది స్తుత్వా విధిశంభుం భక్తవత్సలమానతః విరరామ నతస్కందః కృతాంజలి హృదారథీ జనార్దనోపి భగవాన్ నమస్కృత్య మహేశ్వరం కృతాంజలి పుటో భూత్వా తుష్టావచ మహేశ్వరం. సనత్కుమారుడిట్లు పలికెను, విశాల హృదయుడకు బ్రహ్మ చేతులను జోడించి సాష్టాంగ ప్రణామమాచరించి భక్తవత్సలుడకు శంభుని ఈ విధంబున స్తుతించి విరమించెను. విష్ణు భగవానుడు కూడా చేతులు జోడించి మహేశ్వరునకు నమస్కరించి ఇట్లు స్తుతించెను. విష్ణురువాచ దేవాధీశ మహేశాన దీనబంధో కృపాకర ప్రసీద పరమేశాన కృపాం కురు నతప్రియ నిర్గుణాయ నమస్తుభ్యం పునశ్చ సగుణాయ చ పునః ప్రకృతి రూపాయ పునశ్చ పురుషాయ చ పశ్చాద్గుణ స్వరూపాయ నతో విశ్వాత్మనే నమః భక్తిప్రియాయ శాంతాయ శివాయ పరమాత్మనే సదాశివాయ రుద్రాయ జగతాం పతయే నమః త్వయి భక్తిర్దృఢామేద్య వర్ధమానా భవత్వితి. విష్ణు ఇట్లు పలికెను, ఓ దేవాధిదేవ మహేశ్వర దీనబంధు కృపానిధి ప్రసన్నుడవగుము. ఓ పరమేశ్వర, నమస్కరించు వారిపై ప్రేమగల నీవు దయను చూపుము. నిర్గుణుడవు సగుణుడవు కూడా నీవే, పురుషుడవు ప్రకృతివి కూడా నీవే. అట్టి నీకు నమస్కారము. సృష్టి అయిన తరువాత త్రిగుణాత్మకుడైన విశ్వస్వరూపుడు భక్తి ప్రియమైనవాడు శాంతుడు శివుడు పరమాత్మకు నీకు నమస్కారము. సదాశివుడు రుద్రుడు జగత్తులకు ప్రభువగు నీకు నమస్కారము. నీ యందు నాకు దృఢమగు భక్తి ఈనాడు వర్ధిల్లుగాక. సనత్కుమారౌ వాచ ఇత్యుక్త్వా విరరామాసౌ శైవ ప్రవరసత్తమః సర్వే దేవాః ప్రణమ్యోచుస్తతస్థం పరమేశ్వరం. సనత్కుమారుడిట్లు పలికెను, శివభక్తులలో అగ్రగణ్యుడగు విష్ణువు ఇట్లు పలికి విరమించెను. అప్పుడు దేవతలందరూ ఆ పరమేశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు పలికిరి. దేవావూచుః దేవనాథ మహాదేవ కరుణాకర శంకర ప్రసీద జగతాంనాథ ప్రసీద పరమేశ్వర ప్రసీద సర్వకర్తాత్వం నమామస్త్వాం వయం ముదా త్వయి భక్తిర్దృఢాస్మాకం నిత్యం శాదనపాయిని. దేవతలిట్లు పలికిరి, దేవదేవ మహాదేవ కరుణానిధి శంకర జగన్నాథ ప్రసన్నుడవగుము. పరమేశ్వర ప్రసన్నుడవు కమ్ము. సర్వమును చేయువాడవు నీవే. నిన్ను మేము ఆనందముతో నమస్కరించుచున్నాము. మాకు నీ యందు ఎన్నటికి తొలగిపోని నిత్యముగు భక్తి దృఢముగా కలుగునుగాక. సనత్కుమారౌ వాచ ఇది స్తుతశ్చ దేవేశో బ్రహ్మణ హరినామరై ప్రత్యువాచ ప్రసన్నాత్మ శంకరో లోకశంకర. సనత్కుమారుడిట్లు పలికెను, బ్రహ్మ విష్ణువు మరియు దేవతలు ఇట్లు స్తుతించగా లోకములకు మంగళములను కలుగజేయు శంకరుడు ప్రసన్నమగు అంతఃకరణము గలవాడై ఇట్లు బదులిడెను. శంకరౌ వాచ హే విధే హే హరే దేవాః ప్రసన్నోస్మి విశేషతః మనోభిలషితం బ్రూత వరం సర్వే విచారితం. శంకరుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ హరి దేవతలారా, నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. మీరందరూ విచారము చేసి మీ మనస్సులలోని అభీష్టమును చెప్పుడు వరమునిచ్చెదను. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తం వచనం శ్రుత్వా హరేణ మునిసత్తమ
ప్రత్యూచు సర్వదేవాశ్చ ప్రసన్నేనాంతరాత్మన. సనత్కుమారుడు ఇట్లు పలికెను, ఓ మహర్షి, హరుడు ప్రసన్నమగు మనస్సుతో పలికిన ఈ మాటను విని దేవతలందరూ ఇట్లు బదులిడిది. సర్వే దేవా ఊచుహు యది ప్రసన్నో భగవన్ యది దేయో వరస్త్వయా దేవదేవేశ చాస్మభ్యం జ్ఞాత్వా దాసాన్హి నన్సురాన్. యదా దుఃఖం తు దేవానాం సంభవేద్దేవసత్తమ తదా త్వం ప్రకటో భూత్వా దుఃఖం నాశయ సర్వదా. దేవతలు ఇట్లు పలికిరి, హే భగవాన్, నీవు ప్రసన్నుడవై వరముని దలంచినచో దేవతలమగు మమ్ములను నీ దాసులుగా స్వీకరించుము. ఓ దేవదేవ ఈశ్వర దేవశ్రేష్ఠ, దేవతలకు ఎప్పుడెప్పుడు దుఃఖము కలిగినను అప్పుడప్పుడు నీవు నిశ్చయముగా ప్రకటమై దుఃఖమును నశింపజేయము. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తో భగవాన్ రుద్రో బ్రహ్మణా హరిణామరై యుగపత్ప్రాహ హృష్టాత్మ తథేత్యస్తు నిరంతరం స్తవైరేతైస్య తుష్టోస్మి దాస్యామి సర్వదా ధ్రువం. యదభీష్టితమం లోకే పఠతాం శృణ్వతాం సురాః ఇత్యుక్త్వా శంకరః ప్రీతో దేవదుఃఖహరః సదా సర్వదేవ ప్రియం యద్వై తత్సర్వం చ ప్రదత్తవాన్. సనత్కుమారుడు ఇట్లు పలికెను, బ్రహ్మ విష్ణువు మరియు దేవతలు ఒక్కుమ్మడిగా ఇట్లు పలుకగా రుద్రభగవానుడు సంతసించిన అంతఃకరణము గలవాడై అనేక పర్యాయములు తథాస్తు అని పలికెను. మీ స్తోత్రములచే సంతసించితిని. వీటిని పఠించువార్లకు వినువార్లకు సర్వకాలములయందు అభీష్టతములైన సర్వసంపదలను నిశ్చయముగా నీయగలను. ఓ దేవతలారా తెలియుడు. సర్వదా దేవతల దుఃఖములను పోగొట్టు శంకరుడు సంతసిల్లి ఇట్లు పలికి దేవతలందరికీ అభీష్టమైన కోర్కెలనన్నింటినీ ఇచ్చెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే దేవస్తుతి వర్ణనం నామ ఏకాదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత యందు యుద్ధఖండలో దేవస్తుతి అను 11వ అధ్యాయము ముగిసినది.